క్యాన్సర్ లాంటి కణుతుల లాంటి భయంకరమైన జబ్బుల పాలు కావచ్చు, లేదా టీబీ లాంటి దీర్ఘకాలిక రోగాలను ఫేస్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే స్లోగా డిస్ట్రాయ్ చేసేటువంటి పరిస్థితి, నెమ్మదిగా నాశనం వైపు తీసుకుపోయేటువంటి పరిస్థితి, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా క్రమంగా క్షీణత ఏర్పడేటువంటి పరిస్థితి సోష్ అనేటువంటి దేవతా స్థానంలో ఏర్పడేటువంటి వాస్తు దోషం కల్పిస్తుంది అని చెప్పారు. వ్యక్తులు క్యాన్సర్ లాంటి భయంకరమైన రోగాలతో, టీబీ లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నట్టయితే ఒక ఇంట్లో వాస్తు దోషం సోష్ అనేటువంటి దేవతా స్థానంలో ఉండొచ్చు అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ఏకాశీతి పదవాస్తు ప్రకారం ఇంటి యొక్క వాస్తు ప్లానింగ్ జరగాలి అని విశ్వకర్మ ప్రకాష్ సమరాంగన్ సూత్రధార్ లాంటి వాస్తుశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఏకాశీతి పదవాస్తులో ఎంచుకున్న స్థలానికి ఆయాదిగంత నిర్ధారించుకున్న తర్వాత తీసుకున్నటువంటి పొడవు వెడల్పులను 10 నిలువు వరుసలుగా 10 అడ్డు వరుసలుగా విభజించిన తరువాత మనకు 9x9 81 భాగాలు ఏర్పడతాయి. ఈ ఒక్కొక్క భాగాన్ని ఒక పదం అన్నారు. అంటే పదం అంటే ఇది. ఈ పదాలను తిరిగి 45 దేవతా స్థానాలుగా విభజించారు. ఈ 45 దేవతా స్థానాలు ఈస్ట్ నుంచి మొదలు పెట్టుకుంటే శిఖి, పరిజన్య, జయంత, ఇంద్ర, సూర్య, సత్య, బ్రిష్, అంతరిక్ష, అగ్ని, పూష, వితత్, గ్రహక్షతి, యమ, గంధర్వ, భృంగరాజ్, మృగ, పిత్ర, దువారిక్, సుగ్రీవ్, పుష్పదంత్, వరుణ్, అసుర్, సోషు, రోగ్, మారుత్, నాగ్, ముఖ్య, బల్లాట్, సోము, సర్పు, దితి, అతిథి, ఆప్, అపవత్స్, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, రుద్ర, రుద్రజయ్, ఆర్యమ, వివస్వాన్, మిత్ర, భూధర్, బ్రహ్మ. ఈ 45 దేవతా స్థానాలలో పడమర వైపు వాయువ్యానికి ఎగ్జాక్ట్ పడమరకు మధ్యలో ఉండేటువంటి దేవతా స్థానాన్నే సోష్ అంటారు. ఈ సోష్ యొక్క మీనింగ్ డిక్షనరీలో ఏం చెప్పారంటే, నిఘంటువులో ఎండటం లేదా రిమూవ్, తొలగించడం. సోష్ అంటే ఎండడం లేదా తొలగించడం అనే అర్థాన్ని చెప్పడం జరిగింది. ఈ సోష్ యొక్క దేవతా స్థానం వాస్తు లోపభూయిష్టంగా ఉన్నట్టయితే, వాస్తు ప్రకారం తప్పుగా ఉన్నట్టయితే, అంటే ఏముండొచ్చు, ఫ్లోర్ అన్ఈవెన్ గా ఉండొచ్చు, యాంటీ కలర్ వేయచ్చు, లేదా అక్కడ ఉండకూడని పదార్థాన్ని అక్కడ ఏర్పాటు చేయొచ్చు, లేదా భూమిలో శల్యం ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ వాస్తు దోషాలుగా చెప్పబడ్డాయి. ఈ వాస్తు దోషాల్లో ఏది ఉన్నా కూడా ఆ నెగిటివ్ ప్రభావాన్ని ఇంట్లో ఉండే వాళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏం జరుగుతుందంట అంటే, క్యాన్సర్ లాంటి కణుతుల లాంటి భయంకరమైన జబ్బుల పాలు కావచ్చు, లేదా టీబీ లాంటి దీర్ఘకాలిక రోగాలను ఫేస్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. అంటే స్లోగా డిస్ట్రాయ్ చేసేటువంటి పరిస్థితి, నెమ్మదిగా నాశనం వైపు తీసుకుపోయేటువంటి పరిస్థితి, ఆర్థికంగా, మానసికంగా, ఆరోగ్యపరంగా క్రమంగా క్షీణత ఏర్పడేటువంటి పరిస్థితి సోష్ అనేటువంటి దేవతా స్థానంలో ఏర్పడేటువంటి వాస్తు దోషం కల్పిస్తుంది అని చెప్పారు. ఇంకా ఈ సోష్ యొక్క దేవతా స్థానం గురించినటువంటి వివరాలు ఏం చెప్పారంటే, సోష్ని శనితో కూడా పోల్చారు. శని అంటే సూర్యుడి యొక్క కుమారుడు. శని స్లో మూవింగ్ ప్లానెట్. అంటే ఒక రాశిలో శని 2.5 సంవత్సరాల ప్రయాణం ఉంటుంది. అంటే ఉన్న నవగ్రహాల్లో అత్యంత స్లోయెస్ట్ ప్లానెట్ ఏదంటే శని. కాబట్టి సోష్ని సూర్యుడి యొక్క కుమారుడు శనిగా చెప్పారు కాబట్టి అత్యంత స్లోగా దీని రిజల్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాస్తుశాస్త్రం చెబుతోంది. ఇంకా శ్వాస సంబంధ వ్యాధులకు కారణము. శనికి మరో పేరు రుద్రుడు. రుద్ర అంటే కూడా శివుడే మరో మీనింగ్ లో చెప్పాలంటే. ఇప్పుడు మనం చూడు, లోపల ఉన్నటువంటి 13 స్థానాల్లో ఆపు, అపవత్సు, సవిత, సవిత్ర, ఇంద్ర, ఇంద్రజయ్, ఇది రుద్ర. రుద్ర స్థానానికి సంబంధించింది కూడా సోష్ అని చెప్పడం జరిగింది. రుద్రుడు అంటే శివుడికి సంబంధించినటువంటి ప్లేస్. సో దేవ మనుష్య వీధిలో రుద్రకు సంబంధించింది. ఇది ఏంటంట, డిస్ట్రాయర్, ఫినిషరు. లోపం వలన వచ్చే రోగం స్లోగా వ్యక్తిని ఫినిష్ చేస్తుంది. ఎట్లా? ముఖ్యంగా ఆరోగ్యపరంగా, ఆర్థికంగా, మానసికంగా వ్యక్తిని నాశనం చేస్తుంది.
నెక్స్ట్ ప్రాణశక్తికి లోపం అభావ్. అభావ్ అనే వర్డ్ వాడారు. అభావ్ అంటే కొరత. దేనికి కొరత? ప్రాణశక్తికి అభావ్ అంటే గాలి తీసుకోవడానికి కొరత ఏర్పడుతుంది. కాబట్టి శ్వాస సంబంధమైన దీర్ఘకాలిక వ్యాధులు, టీబీ లాంటి భయంకరమైనటువంటి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. రోగ నిరోధక శక్తి క్షీణిస్తుంది. పాజిటివ్గా ఉంటే రోగ నిరోధక శక్తి అద్భుతంగా ఉంటుంది. ఎలాంటి జబ్బునైనా జయించేటువంటి అవకాశం ఉంటుంది. పరిస్థితిని ఎదుర్కోవడం అంటే ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఈ ప్లేస్ పాజిటివ్లీ ఛార్జ్ అయినట్టు ఉన్నప్పుడు ఉంటుంది. అదే నెగిటివ్గా ఛార్జ్ అయితే గడ్డు పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని ఎదుర్కోవడంలో క్షమత అనే వర్డ్ వాడిండు. అంటే ఎఫిషియన్సీ అది లోపిస్తుంది. నెక్స్ట్ క్షయ వ్యాధి కారణం, ఊపిరితిత్తుల వ్యాధి కలుగుతుంది. వాపు, కణితి, క్యాన్సర్ అనే వర్డ్స్ వాడారు విశ్వకర్మ ప్రకాష్లో. కాబట్టి సూక్ష్మ స్థానం లోపభూయిష్టంగా ఉన్నప్పుడు కణితి, వాపు, క్యాన్సర్ వ్యాధులకు కారణం కావచ్చు. ఇంకా ఈ వ్యక్తి ఎలా ఉంటాడంటే తీవ్ర కోరికలు, వాంఛ, ఆకాంక్ష. ఒక విషయం ఏదైనా మనసులో పడితే దాన్ని పొందాలి అనేటువంటి తీవ్రమైన కోరిక, ఆకాంక్ష, వాంఛ అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ డిజైర్. నెక్స్ట్ ఒకవేళ పాజిటివ్ అయితే విభిన్న రంగాలలో రాణించి అద్భుతంగా పైకి వచ్చేటువంటి ఆర్థికంగా, మానసికంగా, సమాజపరంగా, కీర్తిపరంగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. టైం వచ్చినప్పుడు ఈ పెర్ఫార్మెన్స్ అంతా బయటపడుతుంది. నెక్స్ట్ వాయువ్యం వెస్ట్కు మధ్యలో అంటే ఇది వాయువ్య కోణం, ఇది తూర్పు అనుకుంటే, ఇది ఉత్తరం అనుకుంటే, ఇది వాయువ్యం, ఇది పడమర, ఇది వాయువ్యం. ఈ మధ్యలో ఉండేటువంటి ప్లేస్నే షోష్ అని చెప్పారు. నెక్స్ట్ దీన్ని దేనికోసం వాడమన్నారంటే ఒక టాయిలెట్ నిర్మించుకోవడానికి. దీన్ని పడమరకు వాయువ్యానికి మధ్యన ఉండేటువంటి ప్రాంతాన్ని రోదనాగ్రహ్ అన్నారు. అంటే పూర్వకాలంలో డెలివరీకి ముందున్నటువంటి స్త్రీని డెలివరీ తరువాత కొంతకాలం పాటు ఉంచేటువంటి గదిని అక్కడ ఏర్పాటు చేసేవాళ్ళు అని చెప్పి వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. దాన్ని రోదనా గృహం అన్నారు. రోదనా గృహం ఏర్పాటు చేయడానికి ఇది సరైన ప్రాంతంగా చెప్పబడ్డది. ఇక్కడ టాయిలెట్ కానీ, డ్రైవర్స్, సేవకులు ఉండడానికి కానీ, ఒక డస్ట్బిన్ ఏర్పాటు చేయడానికి కానీ అత్యంత సరైన ప్రాంతంగా సోష్ అనేటువంటి దేవతాస్థానాన్ని చెప్పబడింది. కాబట్టి సోష్ అనేటువంటి దేవతాస్థానం వాస్తు పురుష నియమానుసారంగా ఏర్పాటు చేసుకున్నట్టయితే దీర్ఘకాలిక రోగాలు, క్యాన్సరు, టీబీ లాంటి జబ్బులకు దూరంగా ఉండవచ్చు. మానసికంగా, ఆర్థికంగా, శారీరకంగా బలంగా ఉండొచ్చు అని వాస్తుశాస్త్రం చెబుతుంది.